ఎంసెట్ 2025 సంబంధించి మనకి రిజల్ట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి జూన్ 2వ వారంలో ఎంసెట్ ఫలితాలు అని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో మనకైతే న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా అప్డేట్ అనేది చూపిస్తాను మీకు, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఏపీ బోర్డు నుంచి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయకపోతే మీకు రిజల్ట్స్ అనేవి రావు అనమాట. మీరు ఎప్పుడైతే డిక్లరేషన్ అనేది ఇస్తారో అప్పుడే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లోనే వస్తాయి, అందరికంటే ముందుగా ఎవరు కూడా ఇవ్వరు అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ రిజల్ట్స్ రిలీజ్ రోజు కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో లింక్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిలీజ్ చేసుకోవచ్చు. వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి అయినా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది. అండ్ ఆ రోజు లైవ్ కూడా వస్తుంది మన సైడ్ నుంచి, లైవ్ కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు. మీ యొక్క డౌట్స్ అని కూడా సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే జూన్ 2వ వారంలో ఏపీ సెట్ ఫలితాలు అని చెప్పేసి మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట. ఇదంతా కూడా మనకి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు చెప్పడం అంటూ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ సెట్ 2025 ఫలితాలను జూన్ 2వ వారంలో విడుదల చేస్తామని సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు గారు అయితే తెలపడం జరిగిందని మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే ఇది. నెక్స్ట్ తుది కీని జూన్ 1వ తేదీన ప్రకటిస్తామని, ఇప్పటికే విడుదల చేసిన ప్రాథమిక కీలోని అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు నిపుణులకు పంపించి వారి వివరాలను పరిగణనలకు తీసుకున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇంటర్ మార్కుల ఆధారంగా 25% వెయిటేజ్ అయితే ఉందన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. చాలామందికి కూడా 25% లేదు, గూగుల్ చెప్పింది, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్తారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, గూగుల్ చెప్పడం కాదు. మనకి అఫీషియల్గా అప్డేట్ నోటిఫికేషన్లు ఏదైతే ఇస్తారో అదే ఫైనల్. అంతేగాని ఎవరెవరో చెప్పు నేను నమ్మడం కాదు. వాళ్ళకి మినిమం ఈ యొక్క ప్రాసెస్ కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంటర్ వెయిటేజ్ ఉందని కూడా తెలియదు అనమాట. ఇదేంటంటే మేము గత 5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాం మేము. అందుకని మాకు ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుంది, ఎలా జరుగుతుంది ఏంటనేది మాకు తెలుస్తుంది. మీరు మళ్ళీ మాకు చెప్తున్నారు కింద కామెంట్లు చేసి వెయిటేజ్ లేదు, ఇవి వచ్చినాయి అని, ఫేక్ న్యూస్ అని. సరే నమ్ముకోండి, అవే నమ్ముకోండి. తర్వాత ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడే కామెంట్ చేస్తారు, ముందే తెలుసుకుంటే బాగుండేదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థులు ఇంటర్లో సాధించిన మార్కులు ఏపీ సెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఏపీ బోర్డు వాళ్ళు అయితే అవసరం లేదు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, టీఎస్ వాళ్ళు కావచ్చు, సిబిఎస్ఈ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎవరు సబ్మిట్ చేయాలి, ఎవరు సబ్మిట్ చేయనక్కర్లేదని చెప్పేసి. అండ్ టోటల్గా అప్డేట్ అయితే ఇదండి. జూన్ 2వ వారంలో మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అఫీషియల్గా డేట్ అయితే ఫైనల్ చేయలేదు. మనకి వెబ్సైట్లో చూపించాను కదా మీకు, జూన్ 14 లోపు రిజల్ట్స్ వస్తాయని. వీళ్ళు కూడా జూన్ 2వ వారం అంటే 14 ముందే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు కట్ ఆఫ్స్, ర్యాంక్స్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే ఇదే. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అందరికంటే ముందుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి, ఏ టైంలోనే అప్డేట్ రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజే మన సైడ్లో మెంటర్షిప్ సంబంధించి సీట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటాం. అండ్ మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి. లేదనుకుంటే నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను. వాట్సాప్ నెంబర్కి జాయిన్ అయిపోయి ఇప్పుడైనా మీరైతే మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోవచ్చు అనమాట. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ర్యాంక్ కార్డ్ సెండ్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఉంటాయి వాట్సాప్ నెంబర్స్, అండ్ వాట్సాప్ మెసేజ్ చేయండి. మెంటర్షిప్ డీటెయిల్స్ అనేవి అందులో మీరైతే జాయిన్ అవుతారనమాట పేమెంట్ చేసుకున్న తర్వాత. అండ్ టోటల్ అప్డేట్ ఇదండి. మళ్ళీ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.